సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు ప్రధాని. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు ప్రధాని. ఇక తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు ప్రధాని. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. పవన్ కళ్యాణ్ నివాసం నుంచి చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధాని మోడీ వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ కానున్నారు. లోకేష్ కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నివాసంలో అల్పాహార విందులో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ కు బీజేపీ బహిరంగ సభకు కూడా వెళ్తారు. అయితే నిన్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసానికి రావడంపై కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ట్వీట్ కూడా చేశారు. ముఖ్యంగా తమ నివాసానికి వస్తున్నటువంటి మోడీకి ఆత్మీయ స్వాగతం పలుకుతూ కూడా ట్వీట్ చేశారు. ప్రధాని తన నివాసానికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నామంటూ కూడా చెప్పారు. అదేవిధంగా తనకు కుటుంబానికి మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని కూడా చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే మోడీ చంద్రబాబు నాయుడుని కలవడం, తమ నివాసంలో కలవడం అంటే మాత్రం రాజకీయంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నేతల ఇళ్లకు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ వెళ్ళరు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు నివాసాలకు రావడం మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే అంటే బీజేపీ ఏదైతే పక్షాలకు ఏ రకమైన ప్రియారిటీ ఇస్తున్నారనే సంకేతాలు కూడా మోడీ ఇస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా కేంద్రంలో కూడా టీడీపీ జనసేన పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ రోజు కేంద్రంలో టీడీపీ మద్దతుతోనే ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రానికి ఏపీకి సంబంధించినటువంటి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి నిధులు కావచ్చు, వాటి విషయంలో కొంత సానుకూలంగానే మోడీ వ్యవహరిస్తూ వస్తున్నారు. అమరావతికి కూడా ఈ రోజు మోడీ సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా సఖ్యతగా ఈ ఇరువురు కూడా మెరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు చంద్రబాబు నివాసానికి కూడా మోడీ అందుకే వెళ్లారని కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కూటమిగానే మళ్ళీ వెళ్లే ఆలోచన కూడా ఈ రెండు పార్టీలకు కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కాస్త కొంతవరకు ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీ బీసీలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రమంలో వచ్చే ఎన్నికల్లో కనుక ఇక్కడ కూడా పొత్తులో టీడీపీతో కనుక పొత్తుతో ఎలక్షన్లో వెళ్తే ఇక సక్సెస్ సాధిస్తామన్నటువంటి అంచనాలతో బీజేపీ అధినాయకత్వం ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా పోరాడడం కలిసి ఎన్నికల్లో పోటీ చేసేలా కూడా వ్యూహాలు కూడా ఉండబోతున్నాయి. బీజేపీ వ్యూహాలు కూడా ఉండబోతున్నాయి. ఈ క్రమంలోనే అటు చంద్రబాబుతో చాలా సఖ్యతగా ఉండాలి అన్నటువంటి అభిప్రాయంతో కూడా మోడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నివాసానికి మోడీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అర్ధగంట పాటు చంద్రబాబు నివాసంలో మోడీ ఉంటారు. అల్పాహార విందులో మాత్రం రాజకీయపరమైన అన్ని తాజా రాజకీయ పరిణామాలపై కూడా విశ్లేషిస్తారు. అదేవిధంగా ఇప్పటికే చూసినట్టయితే అటు 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తొలిసారిగా వెస్ట్ బెంగాల్ లో కూడా అధికారంలోకి వచ్చింది. మరోవైపు అస్సాంలో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది. అటు పుదుచ్చేరిలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కూడా మోడీ పావులు కలుపుతున్నారు. అదేవిధంగా అమిత్ షా పావులు కలుపుతున్నారు. బీజేపీ అధినాయకత్వం అంతా కూడా చాలా ఆశాభావంతో ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపై కూడా చంద్రబాబు నాయుడుతో మోడీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అటు లోకేష్ కూడా చాలా క్రియాశీలకంగా
ఇప్పుడు కేంద్రంతో వ్యవహరిస్తా ఉన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తా ఉన్నారు. ఢిల్లీలో ఏ కార్యక్రమం కూడా లోకేష్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో కూడా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ లోకేష్ కూడా ఈ భేటీలో ఉంటారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపుగానే లోకేష్ కూడా ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్న క్రమంలో చాలా అంశాలు కూడా ఈ యొక్క భేటీలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ చందు.